బల అతిబల విద్యలను గ్రహించాక శ్రీరాముడి తేజస్సు పెరిగింది. అమిత బలవంతుడయ్యాడు. ఆ రాత్రి సరయూ నది తీరానే విశ్వామిత్ర రామలక్ష్మణులు బస చేశారు. గురుస్థానంలో ఉన్న విశ్వామిత్రుడికి రామలక్ష్మణులు సపర్యలు చేశారు. తెల్లవారింది. ముందుగా విశ్వామిత్రుడు లేచి స్నానపానాదులు చేశాడు. ఆ సమయంలో శ్రీరాముణ్ణి నిద్ర నుంచి లేపేందుకు విశ్వామిత్రుడు పలికిన సుప్రభాతమే కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాహ్నికం అనే ఈ శ్లోకం అర్థమేంటంటే, కౌసల్యాదేవి పుత్రుడైన రామ, పురుషోత్తమ, తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు, దైవ సంబంధమైన కార్యములు చేయవలసి ఉంది కాబట్టి త్వరగా నిద్రలేవాలి అని శ్రీరాముణ్ణి నిద్రలేపుతూ విశ్వామిత్రుడు చెప్పిన సుప్రభాతమిది. ఇప్పటికీ ఈ సుప్రభాతం ప్రతిరోజు మేల్కొల్పుతోంది. అలా రామలక్ష్మణులు విశ్వామిత్ర అన్ని పనులు ముగించుకొని బయలుదేరారు.